హలో అండి. గుడ్ ఈవినింగ్. చికెన్ మండి బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. హోటల్ రేంజ్‌లో, హోటల్ స్టైల్‌లో మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలాగో చూసేయండి. ఫస్ట్ అయితే నీట్‌గా చికెను ఒక 1 టైమ్ నీట్‌గా వాష్ చేసుకొని, తర్వాత ఇదంతా ఒక బేషన్‌లో తీసుకొని చికెన్‌ని ఉప్పు, ఒక 3 స్పూన్లు ఉప్పేసుకోండి. 2 కేజీస్ చికెను. సరిపడినంత కారం, ఉప్పు కారం మీరు సరి చూసుకొని వేసుకోండి. ఎందుకంటే కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. దాన్ని బట్టి మీరు చూసి వేసుకోండి. ఇంత క్వాంటిటీ అని ఏమి ఉండదు. అలాగే నెక్స్ట్ ధనియాల పొడి, అలాగే పసుపు 1 స్పూన్, అలాగే పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా పొడవుగా చీల్చుకొని ఇలా వేసుకోండి. అలాగే కరివేపాకు, కసూరి మేతి కూడా వేసుకోండి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది కసూరి మేతి. చికెన్ మసాలా ఒక 2 స్పూన్లు వేసుకోండి. మీకు అంతగా ఒకవేళ ఆ ఫ్లేవర్ నచ్చకపోతే 1 స్పూన్ అయినా వేసుకోవచ్చు. అలాగే పెరుగు ఒక 4 స్పూన్ల వరకు వేసుకోండి. పెరుగు పెద్ద స్పూన్స్ ఉంటాయి కదా, 4 స్పూన్లు వేసుకోండి. అలాగే నిమ్మరసం ఒక నిమ్మకాయ తీసుకున్నాను. మంచిగా ఒక పెద్ద కాయ ఉండి రసం ఉంటే మాత్రం ఒకటి సరిపోతుంది, లేదంటే 2 నిమ్మకాయలు తీసుకోండి. ఇలా గింజలు లేకుండా ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్, చిన్న గరిటె ఉంది కదా ఇప్పుడు చూపించేది, 2 వేసుకున్నాను నేను. 2 లేదా 3 వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ వేసుకొని బాగా చికెన్ పీసెస్కి మొత్తం బాగా పట్టేలాగా మసాజ్ చేస్తూ కలుపుకోవాలన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా మొత్తం కలిపేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అయితే ఈ చికెన్ని మనం మార్నింగ్ చేసుకునేటప్పుడు నైట్ మనకి అంటే మార్నింగ్ ఈ ప్లాన్ ఉందన్నప్పుడు నైటే తెచ్చుకొని ఓవర్ నైట్ ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే అలానే చేస్తాను. లేదు మీకు టైం లేదు అప్పటికప్పుడు చేయాలనుకుంటే ఒక 3 అవర్స్ అన్న ఇలా ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇప్పుడు నెక్స్ట్ ఒక పెద్ద బాండి పెట్టుకొని నూనె సరిపోను వేసుకొని ఒక 4-5 గరిటెలు వేసాను నేను. కరివేపాకు వేసుకోవాలి. నూనె కొంచెం కాగిన తర్వాత, వేడైన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కొంచెం దీంట్లోనే ఇంగువ క్లిప్ మిస్ అయింది, ఇంగువ వేసుకోండి. దాని తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో పెట్టింది, అది తీసుకొని ఒక్కొక్కటిగా ఇలా మనం పెట్టుకోవాలి నీట్గా. ఈ పీసెస్ని మనం ఇలా కాకుండా తందూరి టైప్ లాగా మనం అలా కొట్టించుకోవచ్చు. లేదు మనకి ఇంత సైజ్ చాలనుకుంటే ఇలా అయినా మీ ఇష్టం, దానికి ఓన్లీ లెగ్ పీసెస్ అయినా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఒక్క 2 నిమిషాలు గుర్తుపెట్టుకోండి, 2 నిమిషాలు హైలో ఉంచి ఇలా మూత పెట్టి దాని తర్వాత సిమ్లోనే ఉంచాలి మొత్తం. ఇది 5 మినిట్స్ తర్వాత ఇలా అయింది. మళ్ళీ రెండో వైపు కూడా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. స్టార్టింగ్ మాత్రం ఒక 2 నుంచి 3 మినిట్స్ మాత్రం కొంచెం హైలో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టుకోండి. ఒక 5-10 మినిట్స్ తర్వాత మనం చూస్తూ ఉండాలి. రెండో వైపు కూడా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, మళ్ళీ ఇంకోసారి అలా తిప్పుకోవాలి. అట్లా 2 టైమ్స్ మనం తిప్పుకోవాలన్నమాట. ఫస్ట్ ఒకసారి తిప్పుకున్న తర్వాత మళ్ళీ అలా రెండోసారి కూడా 2 వైపులా మనం సిమ్లో పెట్టి అలానే వేయించుకోవాలి. అప్పుడు ఏంటంటే ఉడికిద్ది
పైన ఫ్రై అవుతుంది, తినడానికి చాలా బాగుంటుంది. ఇది చేసేటప్పుడు మాత్రం మీరు షూర్గా నైట్ ఇలా కలిపి పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో. ఓవర్ నైట్ అలా చేసుకుంటే టేస్ట్ అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మనం 3 గంటలు నానబెట్టి మ్యాగ్నేట్ చేసిన దానికంటే కూడా ఇలా ఓవర్ నైట్ అయితే బాగుంటుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ రెండో వైపు తిప్పేస్తున్నాను. ఇది సెకండ్ టైం అనమాట. ఫస్ట్ది అయిపోయింది కదా, మళ్ళీ సెకండ్ టైంలో ఇలా రెండు వైపులా మళ్ళీ కాల్చుకొని ఇలా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట. పైన కొంచెం బ్లాక్గా బ్రౌన్గా చూసారా, ఇలా ఇలా ఉండాలి. పీస్ తీసేసుకుంటున్నాము ఒక ప్లేట్లోకి. ఇంకా మిగతా పీసెస్ కూడా అలానే మనం వేసుకొని ఫ్రై చేసుకోవాలి అదే ఆయిల్లో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఒట్టి పీసెసే మనం తినేయచ్చు అనమాట, అంత బాగుంటుంది టేస్ట్. మంచి ఫ్రై అవుతుంది అట్లా షేప్ అట్లా ఉంటే. అయితే మేమైతే బిర్యానీ రైస్ కూడా చేస్తున్నాము. ఆ రైస్ కూడా ఎలా చేస్తాం అనేది చూపిస్తాను షూర్గా. ఈ రెండు కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఇలానే మిగతా పీసెస్ అన్నీ కూడా వేసుకొని మనం కొంచెం సిమ్లో పెట్టుకొని, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, మరీ సిమ్లో కాదు హైలో కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఇలా ఒక 5 మినిట్స్ వదిలేయండి. మళ్ళీ రెండో వైపు మళ్ళీ వేయించుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉంచండి. అలా మళ్ళీ రెండోసారి చేయండి. టోటల్గా అయితే 2 టైమ్స్ ఇలా అయిపోయింది, మనకి రెడీ అయిపోయింది. చూసారా, థిక్ మెరూన్ కలర్ లాగా వచ్చింది. ఇప్పుడు మూత పెట్టేసి అయిపోయింది, రెండు వైపులా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం అయితే బిర్యానీలోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో కట్ చేసి పెట్టుకున్నాం. అలాగే బిర్యానీ మసాలా రెడీ చేసి పెట్టుకోవాలి. రైస్ కూడా రెడీగా ఉంది, మనం కడిగి నీట్గా ముందు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని నెయ్యి వేసుకోండి. ఒక 3 స్పూన్ల నుంచి 4 స్పూన్ల వరకు నెయ్యి తీసుకోండి. దాని తర్వాత కొంచెం ఆయిల్ కూడా తీసుకోవాలి. ఒక 2 గరిటెలు, చిన్న గరిటెతోటి 2 గరిటెలు ఆయిల్ తీసుకోండి. ఇది కొంచెం వేడిన తర్వాత ఇందులో మనకి బిర్యానీ దినుసులు అన్నీ ఉంటాయి కదా, మొత్తం బిర్యానీకి సంబంధించిన దినుసులన్నీ, దాల్చిన చెక్క, యాలకులు, మిరియాలు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, ఇవన్నీ మొత్తం వేసుకోవాలన్నమాట. బిర్యానీకి సంబంధించిన దినుసులన్నీ వేసుకోవాలి. బిర్యానీ ఆకు, కసూరి మేతి కూడా వేసుకోవాలి. కసూరి మేతి, దాల్చిన చెక్క, కరివేపాకు, షాజీరా. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఒకసారి అంతా మొత్తం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఉప్పు, పసుపు వేసి, ఉప్పు సరిపడా వేసేసుకొని పసుపు మాత్రం 1 స్పూను వేసుకొని బాగా కలుపుకోవాలి. బిర్యానీ మసాలా ఉంది కదా, అది వేసుకున్నాను అనమాట. అంటే అన్ని బిర్యానీ దినుసులు వేసి పొడి చేసి పట్టిన అనమాట, పౌడర్ అనమాట అది కూడా ఒక 2 స్పూన్ల వరకు వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకోండి, సరిపోతుంది. ఇది పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. చూడండి, అల్లం పేస్ట్ అయితే బాగా వేగిపోయింది. ఇది ఒకసారి కలుపుకొని దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. ఇందాక బిర్యానీ మసాలా వేసాం కదా, ఇది ధనియాల పొడి. ఇంతకుముందు మనం చికెన్ పీసెస్ ఇట్లా ఫ్రై చేసుకున్నాం కదా, అందులో ఆయిల్ ఉంటుంది కదా, దాంట్లో కొంచెం ఒక 2 గరిటెలు ఆయిల్ తీసుకొని ఈ పీసెస్ మీద వేసి మిగతా గ్రేవీ ఆయిల్ మొత్తం కూడా మనం దీంట్లో కలిపేసుకోవాలి. దీనివల్ల మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్లనే మనకి అద్భుతమైన టేస్ట్ తోటి ఇంట్లోనే హ్యాపీగా వండుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది.
ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, రైస్ కూడా వేసేసి ఒకసారి మొత్తం అంతా కలిపేసి సరిపోని వాటర్ పోసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించేసుకుందాం. కొంచెం టైం పడుతుంది. ఇలా ఒకసారి మధ్యలో ఒకసారి కలుపుతూ చూసుకుంటూ ఉండాలి. రైస్ అయితే పర్ఫెక్ట్గా మనం పోసిన వాటర్తో కరెక్ట్గా అయిపోయింది. నేనైతే సుమారు అలా పోసేస్తాను, కొలత ఏమి ఉండదు, ఎప్పుడు వండుతూ ఉంటాం కాబట్టి అట్లా కరెక్ట్గా సరిపోయింది. అన్ని ఉప్పు కానీ వాటర్ కానీ అంతా కరెక్ట్ సరిపోయింది. చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే మాత్రం రైస్ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసాము. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 minutes అలా వదిలేసేయండి. నెక్స్ట్ ఇలా ప్లేట్లోకి తీసుకొని రైస్ని ముందుగా రెడీ చేసుకున్న ఈ పీసెస్ని మనం ఒక్కొక్కటిగా రైస్ మీద ఇలా పెట్టుకోవాలి. లెగ్ పీసు జాయింట్ అయితే బాగుంటుంది ఇలా పెద్ద పీసెస్ కన్నా కూడా. నేను అది కూడా వేరే ప్లేట్లో పెట్టి నేను డెకరేషన్ చేశాను. అయితే దీని మీద డ్రై ఫ్రూట్స్ వేసిన క్లిప్ మిస్ అయిందండి. సో కానీ టేస్ట్ అయితే వేరే లెవెల్. మండి బిర్యానీ, తందూరి ఇలా ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. సో ఇంకెందుకు లేటు, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు రియల్గా మీ ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.